హాయ్ ఫ్రెండ్స్. వెల్కమ్ టు ది గవర్నమెంట్ జాబ్స్ అడ్డా జేఆర్‌కే. నేను చాలా సార్లు ప్రీవియస్ వీడియోలో గూడా ఆర్ఆర్‌బీ, ఏఎల్‌పీ నోటిఫికేషన్ అనేది రావడం జరుగుతుందని చెప్పడం జరిగింది. దానికి సంబంధించి ఈరోజు ఫుల్ డీటెయిల్స్ అనేది ఇవ్వడం జరిగింది. సో, నోటిఫికేషన్ ఇంకా అప్‌డేట్ డేట్ ఎప్పుడు ఏంటనేది ఇవ్వలేదు కానీ, వేకెన్సీస్ అన్నది ఎన్ని ఏ జోన్‌లో ఉన్నాయి, అదేవిధంగా నార్త్, సౌత్ ఎన్ని పోస్టులు రావడం జరుగుతుంది అనేటివన్నీ డీటెయిల్స్ ఇవ్వడం జరిగింది. నేను ఈ వీడియోలో రాబోయే అప్‌కమింగ్ ఆర్ఆర్‌బీ, ఏఎల్‌బీ నోటిఫికేషన్ సంబంధించి ఫుల్ ఇన్ఫర్మేషన్ చెప్తాను. దయచేసి వీడియో చివరి వరకు చూసి ఎవరైనా సరే లైక్ కొట్టకపోతే లైక్ కొట్టి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని జాబ్స్ సంబంధించి ఏ జాబ్స్ నోటిఫికేషన్ రిలీజ్ అయినా నేను వెంటనే మేము వీడియో చేసి పెట్టడం జరుగుతుంది. సరే, ఇప్పుడు ఏఎల్‌పీకి సంబంధించి 11,127 ఉద్యోగాలన్నది ఉండడం జరిగింది. అదేవిధంగా వీటికి సంబంధించి ప్రాసెస్ అన్నది త్వరలోనే స్టార్ట్ చేయబోతున్నామని చెప్పి రైల్వే బోర్డ్ వారు చెప్పడం జరిగింది. అందులో ఉన్న ఇన్ఫర్మేషన్ ఏంటంటే, వివిధ రైల్వే జోన్‌లలో 2026, 2027కు సంబంధించి 11,127 ఏఎల్‌పీ వేకెన్సీస్ అన్నీ ఉండడం జరిగింది. అందులో భాగంగా దక్షిణ మధ్య రైల్వేలో అయితే 674 ఉద్యోగాలు ఉన్నట్లు క్లారిటీ ఇచ్చేశారు. ఇంక నెక్స్ట్ వచ్చేసి ఈ పోస్ట్‌కి సంబంధించి చాలా మందికున్న డౌట్ ఏంటంటే 10థ్ క్లాసా? లేక ఐటీఐయా? చూడండి ఫ్రెండ్స్, 10థ్ క్లాస్‌తో పాటు ఐటీఐ చేసుండాలి, లేదా డిప్లొమా అయినా పూర్తి చేసి ఉండాలి. తర్వాత వచ్చేసి చాలామంది ఐటీఐ చేసుండే 1 ఇయర్స్ కానీ, 2 ఇయర్స్ కానీ, 3 ఇయర్స్ కానీ కోర్స్ చేసిండే ప్రతి ఒక్కరు ఎలిజిబుల్ అంటే 1 ఇయర్ ట్రేడ్‌లో అయితే డీజిల్ మెకానిక్ మాత్రమే ఎలిజిబుల్. మిగిలింది ప్లంబర్ గాని కొన్ని ట్రేడ్‌లు నాట్ ఎలిజిబుల్ 1 ఇయర్‌వి. అదే 2 ఇయర్స్ అయితే అప్లై చేసిన ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవచ్చు. తర్వాతొచ్చేసి వయసు 18-30 సంవత్సరాలు ఉంటుంది. ఓబీసీ వాళ్ళకి, ఎస్సీ, ఎస్టీ వాళ్ళకి ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంటుంది. అది ఏజ్ రిలాక్సేషన్ గురించి ఇచ్చిన తర్వాత నెక్స్ట్ నోటిఫికేషన్ సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఇచ్చిన తర్వాత నేను మరి ఒక వీడియో చేయడం జరుగుతుంది. తర్వాతొచ్చేసి ఎంపిక. మనకు ఫస్టు సీబీటీ 1 ఉంటది ఎగ్జాము. అదేవిధంగా సీబీటీ 2 ఉంటది ఎగ్జాము. ఇది అయిపోయిన తర్వాత ఎవరైతే ఈ ఇంటర్ ఎగ్జామ్‌లో కరెక్ట్ మార్కులు అంటే వాళ్ళ ఒక మెరిట్ లిస్ట్‌లో ఉన్నట్లయితే వాళ్ళకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ పిలవడం జరుగుతుంది. డాక్యుమెంట్ వెరిఫికేషన్ వన్స్ కంప్లీట్ అయిందంటే వాళ్ళు 99.9% జాబ్ వచ్చేసినట్లే. సో, ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి మన వీడియో. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం, గవర్నమెంట్ జాబ్స్ కోసం మన ఛానెల్ లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.